నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. ముగిసిన సుడా చైర్మన్ పదవీ కాలం. పీఠం కోసం కాంగ్రెస్ నేతల విశ్వ ప్రయత్నాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జాగ్రత్త, బాధ్యతాయుతమైన వినియోగమే సేఫ్ అంటున్న నిపుణులు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవంలో రావుల కృష్ణ. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్, ₹1,00,000 పూచీకత్తుతో హైకోర్టు ఉత్తర్వులు. ఇక వార్తలోని వివరాలు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ పదవి దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో సహా పలువురు నాయకులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. చైర్మన్ రేసులో నిలిచిన వారిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సుడా చైర్మన్ పదవి రేసులో కరీంనగర్ కు చెందిన పలువురు అగ్ర నాయకులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు, రాచకొండ చక్రధర్ రావు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డితో పాటు మల్లికార్జున రాజేందర్ పోటీలో ఉన్నారు. ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన 37 కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చైర్మన్ పదవులను భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆశావాహులందరూ హైదరాబాద్ కు పయనమైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడైన రాచకొండ చక్రధర్ రావు సుడా చైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 3 ఆశావహులు మంత్రి పొన్నం ప్రభాకర్ నే నమ్ముకుని బరిలో దిగుతున్నట్లుగా తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ సుడా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కాగా 2 ఏళ్లుగా సుడా చైర్మన్ పదవిలో ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన పదవీ కాలాన్ని మరో విడత పొడిగించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అవకాశం కల్పిస్తే మరోసారి విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరీంనగర్ అభివృద్ధికి సుమారు 50 కోట్ల విలువ చేసే పనులు చేశానని తెలియజేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుడా చైర్మన్ గా తనకు కాంగ్రెస్ పార్టీ పదవులను ఇచ్చిందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీకి పనిచేశానని చెప్పారు. అనేక కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు 10 సంవత్సరాలు సేవలు అందించానని తెలిపారు. 2 సంవత్సరాల శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నాకు పెద్దలు ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి నాకు అవకాశాన్ని మరి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఆనాటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసి మరి పార్టీ అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు ఎంతోమంది అసలు ఇది వచ్చేదా పోయేదా భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అనే పరిస్థితులలో మరి కష్టకాలంలో నాకు చేదోడు వాదుడుగా అనేక మంది కార్యకర్తలు వారందరినీ కూడా పోగు చేసుకొని కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి అదేవిధంగా అనేక కార్యక్రమాల ద్వారా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అనేక మరి అభివృద్ధి విషయంలో వారి యొక్క నిర్లక్ష్యతను ఎప్పటికప్పుడు ఎండగట్టి మరి 10 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి క్రమంలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఆనాడు రానప్పటికి కూడా పరిస్థితులు పార్టీ పరంగా నాకు ఇవ్వనప్పటికి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలనలో నన్ను సుడా చైర్మన్గా అవకాశం కల్పించి మరి ఈ కరీంనగర్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల 2 జిల్లాను మొత్తం కూడా ముఖ్యంగా చొప్పాయండి మానకొండ నియోజకవర్గాల్లో శాసనసభ్యుల మేడిపల్లి సత్యం గారు, కవంపల్లి సత్యనారాయణ గారి శాసనసభ్యుల మరి వారి యొక్క సూచనల మేరకు ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పాలు పంచుకొని ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఆవిర్భవించిందని రాష్ట్ర ఏబీవీపీ అధ్యక్షులు రావుల కృష్ణ అన్నారు. 78వ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో చేపట్టిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, యువతీ యువకుల సమస్యల పరిష్కారానికై ఏబీవీపీ ఎల్లవేళలా పనిచేస్తుందని తెలిపారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను రావుల కృష్ణ ఆవిష్కరించారు. అంతకుముందు కోట చౌరస్తా నుండి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలు చేస్తూ విద్యార్థులు ముందుకు సాగారు. 1949 జులై 9న ఏబీవీపీ ఆవిర్భవించి ప్రపంచంలోనే పెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని రావుల కృష్ణ అన్నారు. గత 78 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య కోసం ఉద్యమాలు, జాతీయ పునర్నిర్మాణం, సామాజిక సేవ, నాయకత్వ వికాసం వంటి రంగాల్లో ఏబీవీపీ విశేష సేవలు అందిస్తోందని తెలిపారు. కేవలం ఉద్యోగం కోసం చదివే వ్యక్తి కాకుండా దేశ భవిష్యత్తును నిర్మించే బాధ్యత గల పౌరుడిగా విద్యార్థి ఎదగాలని ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, గర్ల్స్ కన్వీనర్ నిత్య, జోనల్ ఇన్ఛార్జీలు ఆకాష్, ప్రశాంత్, కార్యకర్తలు శివ, నవీన్, యశ్వంత్, కావ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారత విద్యార్థి పరిషత్ కలిగినటువంటి ఈ దేశంలో విద్యారంగ విషయాలే కాదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై నిత్యం వాచ్డాగులాగా నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతను మేల్కొంటూ ఈ దేశ రక్షణలో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు విద్యార్థి పరిషత్ నిరంతరం ఉద్యమిస్తున్నది. ఇవాళ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్నే జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. కొద్ది మందితోటి మొదలైనటువంటి విద్యార్థి పరిషత్ ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలని ఉద్యమించేందుకోసమై ఈ దేశాన్ని ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి దేశం, ఒక రోబస్ట్ కంట్రీగా ఉండాలంటే స్వతంత్రం ముందు జరిగినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి విభజనపరమైనటువంటి అంశాలని అరికట్టాలంటే, నిలువరించాలంటే స్వతంత్రం తర్వాత మనం దేశకు అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి భారత స్వతంత్రాన్ని మళ్ళీ నిలుపుకోవాలంటే ఈ దేశంలో దేశభక్తి, జాతీయవాదం నింపాల్సినటువంటి అవసరం ఉంది. అది విద్యార్థి యువకులునే నింపగలిగితేనే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతున్న ఉద్దేశంతో ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో కీ రోల్ పోషిస్తోంది. ప్రతి రంగంలోనూ విశేషమైన సేవలు అందిస్తోంది. విద్యార్థి అసైన్మెంట్ రాయాలన్నా, ఉద్యోగి నివేదికను సిద్ధం చేయాలన్నా, వైద్యుడు సమాచారం విశ్లేషించాలన్నా ఏఐ అసిస్టెంట్గా నిలుస్తోంది. అయితే ఏఐ కూడా సరైన విధంగా ఉపయోగిస్తేనే సమాజానికి మేలు చేస్తోంది. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం నేటి కాలంలో అత్యవసరంగా మారింది. అయితే ఏఐ మనిషిని భర్తీ చేసేందుకు కాదు, అతని సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ప్రముఖ సైకాలజిస్ట్, కెరియర్ కోచ్ డాక్టర్ నడిమెట్ల ధర్మేందర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏఐ ఇచ్చే ప్రతి సమాధానాన్ని ఫైనల్గా భావించకూడదు. ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్, హెల్త్, న్యాయపరమైన అంశాలు, ఆర్థిక నిర్ణయాలు వంటి కీలక విషయాల్లో ఎక్స్పర్ట్స్ సలహాలు తప్పనిసరిగా ఉండాలి. పర్సన్ ప్రైవసీని కాపాడడం ప్రతి వినియోగదారుడి బాధ్యత. ఆధార్ సంఖ్యలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డులు, మెడికల్ రికార్డ్స్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ ప్లాట్ఫామ్లలో షేర్ చేసుకోవడం మంచిది కాదు. డిజిటల్ ప్రపంచంలో ఒకసారి సమాచారం బయటకు వెళితే దాన్ని పూర్తిగా నియంత్రించడం కష్టం. కావున థింక్ అండ్ షేర్ విధానాన్ని పాటించాలి.
ఏఐని మోసం చేసేందుకు లేదా ఇతరుల కృషిని కాపీ చేసేందుకు ఉపయోగించకూడదు. విద్యార్థులు ప్రాజెక్టులు లేదా వ్యాసాలను పూర్తిగా ఏఐతో తయారు చేసి తమ సొంత రచనగా సబ్మిట్ చేయడం ఎడ్యుకేషన్ ఎథిక్స్కు విరుద్ధం. ఏఐ ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకుని దాన్ని సొంత ఆలోచనలతో డెవలప్ చేయడం బెస్ట్. ఏఐ మన ఆలోచనలకు దిశ చూపాలి కానీ మన స్థానంలో ఆలోచించకూడదు. ఇక ఏఐ సృష్టించిన చిత్రాలు, వీడియోలు లేదా మెసేజ్లు క్రాస్ చెక్ చేసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు. నేటి కాలంలో తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, డీప్ ఫేక్ వీడియోలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఒక రాంగ్ మెసేజ్ షేర్ చేయడం వల్ల వ్యక్తులు, సంస్థలు, సమాజానికి నష్టం కలిగే అవకాశం ఉంది. అయితే ఏఐకి కూడా పక్షపాతం ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందిన డేటాపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఆ డేటాలో లోపాలు లేదా అసమానతలు ఉంటే వాటి ప్రభావం సమాధానంలో కనిపించవచ్చు. అందుకే డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించడం, డిఫరెంట్ ఒపీనియన్స్ గౌరవించడం, విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవడం అవసరం. ఇదిలా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సొసైటీ డెవలప్మెంట్కు ఉపయోగించడం ప్రతి సిటిజన్ బాధ్యత. రైతులకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు సెల్ఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ రంగంలో డిసీజ్ ఐడెంటిఫికేషన్, డిజాస్టర్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వంటి అనేక రంగాల్లో ఏఐ అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. మానవ విలువలు, నైతికత, బాధ్యతతో కలిపి ఉపయోగించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఏఐ అనేది భవిష్యత్తు కాదు, అది ఇప్పటికే మన వర్తమానంలో ఉంది. ఏఐని ఉపయోగించాలా అనేది కాదు, ఏఐని ఎలా ఉపయోగించాలనేది ప్రస్తుత ప్రశ్న. హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ, ప్రైవసీ, క్రాస్ చెకింగ్, హ్యూమన్స్ వాల్యూస్ పాటిస్తూ ఏఐని ఉపయోగిస్తే అది మన వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా దేశ ప్రగతికి కూడా శక్తివంతమైన భాగస్వామిగా నిలుస్తుంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఫైనల్ డిసిజన్ తీసుకునేది మనిషే. బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగమే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఫ్యూచర్. పోలీసు శాఖలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ కరీంనగర్లో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు జాబ్ నోటిఫికేషన్లో జరుగుతున్న అన్యాయాలపై నిరుద్యోగులు నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ పోలీస్ యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటీవల విడుదల కానున్న పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కోట శ్యామ్ కుమార్ నిరుద్యోగులు కోరారు. దీంతో పాటు అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు బాసటగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బెల్లపు కరుణాకర్, అన్నమల్ల సురేష్, అభ్యర్థులు శ్రీకాంత్, బాలు, సాయి, మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, మా మీద గెలిచి నిరుద్యోగుల మీద గెలిచి నిరుద్యోగులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఒకటే చెప్పారు, నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిద్దరుగా ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 లక్షల ఓట్లు మాకు వేయండి, మమ్మల్ని గెలిపించండి, నిరుద్యోగులకు వెంటనే మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మొత్తం నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ వస్తున్నారు. చాలా సంవత్సరాలుగా కానిస్టేబుల్ జాబ్స్ పడతాయి, లేకుంటే ఎస్ఐ జాబ్స్ పడతాయి, నోటిఫికేషన్ వస్తే మా తల్లిదండ్రుల ముందట ముఖం చూపించచ్చు, గర్వంగా తలెత్తుకొని తిరగచ్చు అని మేము నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఖాళీ ఉన్న 20,000 జాబ్స్ కూడా మీరు భర్తీ చేయకుండా నామాత్రంగా 5,000, 2,000 అంటూ మా యొక్క నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. ఇది సమంజసమేనా అని నేను రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఇదిగా ఉద్యోగాలు, అదిగా ఉద్యోగాలు అంటూ 5,000, 7,000 ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా దారుణం అండి. 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు 7,000 ఇస్తే ఎవరికి అసలు ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ ఉద్యోగాల కోసం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే చేతులతో గద్దెకెక్కించాం. ఉద్యోగాలు పెంచకపోతే మాత్రం మేమందరం కలిసి మళ్ళీ ఏ చేతులతో అయితే గద్దెకెక్కించామో అదే చేతులతో నేను గద్దె దించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నానామతిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయకుండా అధికారంలోకి వచ్చినాక వెంటనే ఒక నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి డీజీపీ రేవంత్ రెడ్డి మొదట చెప్పడం జరిగింది. ఆ తర్వాత జీవో నంబర్ 31 విడుదల చేసి ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ 34, ఎస్ఐకి 38 వచ్చే విధంగా ఒక జీవో అనేది విడుదల చేయడం జరిగింది. కానీ అది రెండు సంవత్సరాల కాలంలో
ఆ జీవో అనేది అమల్లో ఉంది, కానీ అప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల లేదు. అదేవిధంగా ఎలాంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఒక్క నోటిఫికేషన్ కూడా తెలంగాణలో విడుదల చేయలేదు. ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంపీ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో యూనియన్ రీజియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండి పోరాడేది టీఎంయూ మాత్రమేనని ఎంపీ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు చేసిన యూనియన్ కార్మికులకు కల్లబొల్లి మాటలు చెబుతోందని మండిపడ్డారు. అలాంటి యూనియన్ను కార్మికులు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆర్టీసీని విలీనం చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే టీఎంయూ కార్మికుల పక్షాన ముందుండి పోరాడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కెఎస్ రెడ్డి, సుజాత, కరుణ, శ్రావణ్, జిల్లా కార్యదర్శి ఏవీఆర్ రెడ్డి, డిపో 1 కార్యదర్శి మనోహర్, నాయకులు టిఎస్ కుమార్, జానీ, ఐలయ్య, డిపోల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంబంధించిన 11 డిపోలకు సంబంధించిన కార్మిక సోదరిమణులు, అధ్యక్ష కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ ఆర్గనైజేషను, అదేవిధంగా రాబోయే ఎన్నికలలో మనం ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం కంటే ముందు మనకు మరి ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ముందుగా మనకు వెరిఫికేషన్ ఎన్నికల కంటే ముందు విలీనమే కావాలనే సంకల్పంతో మరి రాష్ట్ర నాయకత్వం ఎలా ముందుకు వెళ్తుంది, మరి దానికి అనుగుణంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలో అనే దిశానిర్దేశం చేసి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు ముందు పెట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఎన్నికలను ఎదుర్కొని మరి ఏ విధంగా మనం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత యువజన సమాఖ్య 14వ నగర మహాసభలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో చెంచల మురళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ పతాకాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి బామన్లపల్లి యుగంధర్ ఎగురవేశారు. ముఖ్య అతిథిగా జిల్లా సిపిఐ కార్యదర్శి పంచాల శ్రీనివాస్ హాజరయ్యారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు, హక్కులను సాధించుకునేందుకు యువతీ యువకులను ఐక్యపరిచి 1953 మే 3వ తేదీన ఏఐవైఎఫ్ ఆవిర్భవించిందని పంచాల శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్ర ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి బావన్లపల్లి యుగంధర్ అన్నారు. జూలై 13వ తేదీన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు, ఎన్ఎఫ్డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బీర్ల పద్మ, ఏఐవైఎఫ్ నాయకులు కసిబోజుల సంతోషాచారి, కాల్వ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి సప్తతి ఉత్సవం అశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి రోజున జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పండగ వాతావరణంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కరీంనగర్లోని వేదభవనంలో చిన్నజీయర్ స్వామి తిరునక్షత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. అహోబిళ జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించి భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిన్నజీయర్ స్వామి 70వ పుట్టినరోజు సందర్భంగా జులై 29 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు 90 రోజుల పాటు సత్సంగం పేరిట కార్యక్రమాలు చేపట్టనున్నామని అహోబిళ జీయర్ స్వామి తెలిపారు. ప్రతిరోజు భక్తుల ఇళ్లలో 40 నిమిషాల పాటు విష్ణు సహస్రనామ పారాయణం, సాంప్రదాయ విషయాలు తెలుసుకోవడంతో పాటు పెద్దల ఉపన్యాసాలు వినాలని సూచించారు. అదేవిధంగా శ్రీరామ హృదయం పేరిట తెలంగాణలోని అన్ని మండలాల్లోకి కలశాలని తీసుకెళ్లి ఆయా మండల కేంద్రాన్ని ఆలయాల్లో కలశ పూజ నిర్వహించనున్నామని తెలిపారు. ఇటు కలశాలని జీయర్ స్వామి పుట్టినరోజున హైదరాబాద్ శివర్లోని శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమానికి తరలించి అభిషేకం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అహోబిళ జీయర్ స్వామి వికాస తరంగిణి ప్రతినిధులు యాదగిరి శేఖర్రావు, యాదకిషన్, అశోక్ రావు, వైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షుడు పీచెర కృష్ణమాచార్యులు,
కార్యదర్శి శశికిరణ్ ఆచార్యులు మహిళలు పాల్గొన్నారు. గొప్పవాడు గనక, నిజమైన శిష్యుడు గనక మనందరికీ ఒక అవకాశం వచ్చింది. సాక్షాత్తు అపర రామానుజులు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీయర్ స్వామివారు సన్యాసాశ్రమం స్వీకరించి ఇప్పటికి 46 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ల పండగ కూడా దగ్గరలో. దానికంటే ఇంకా విశేషించి స్వామివారు ఇప్పటికి అవతరించి 70 సంవత్సరాలు అవుతుంది రేపు దీపావళికి. ఆ సందర్భంగా స్వామివారి శిష్యులందరం కలిసి ఓ మంచి కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవాలి అనుకుంటున్నాం. ఏదైనా సరే పుట్టినరోజు నాడు ఎవరికైనా ఇష్టమైన వస్తువు ఇస్తాం. మన గురువుగారికి బాగా ఇష్టం రామచంద్రుడు గనక రాముడికి ఏదైనా మంచి సేవ చేస్తే గురువుగారు ఆనందపడతారు. అందుకోసం మన వికాస్ తరంగిణి కార్యకర్తలందరం కలిసి మొత్తం మన ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనూ గ్రామంలో రామవైభవాన్ని చెప్పాలి. ప్రైవేటు విద్యా సంస్థలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రైవేటు విద్యా సంస్థలను రద్దు చేస్తూ వాటి నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే చేపట్టాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి అన్నారు. ఆగస్టు 10వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థల బాధితులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమై కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గరిక కోటేశ్వర్, నగర అధ్యక్షులు గాలి రమేష్, కనకం నర్సయ్య, సిరిశెట్టి భాగ్యలక్ష్మి, వనజ, భారతి, లత, కోమల, సత్యలక్ష్మి, గౌరీ, ప్రసాద్ రాజు పాల్గొన్నారు. మరి ప్రైవేట్ విద్యారంగ వ్యవస్థపై ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేక ధోరణి ఉన్నదో రోజు రోజుకు చాలా ఎక్కువైపోయింది. మరి మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యమకారులకు పిల్లలకు సంబంధించినటువంటి అంశం మాకు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల కూర్చున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం కాబట్టి మరి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వారి పిల్లలకు మరి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యా విధానం ఫ్రీగా అందించాలి, లేకపోతే తప్పనిసరి పరిస్థితులు అయితే 50% మాకు కన్సీజన్ ఇవ్వాలని చెప్తున్నాం. అదేవిధంగా మరి ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేసి ఏదైతే ప్రభుత్వ అండర్టేకింగ్ గవర్నమెంట్ విధానంలో ప్రైవేట్ స్కూళ్లను తీసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఏదైతే ఈ దాష్టికానికి నిజంగా కూడా ప్రైవేటు సంస్థల్లో నడిపించినటువంటి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయకాలంలో మరి ప్రైవేటు వ్యవస్థ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. ఫీజుల పట్టిక విధానాన్ని మరి స్కూల్ ముంగట ఏదైతే గీ స్కూల్ అని చెప్పి ఎట్లయితే రాసి ఉంటుందో మరి ఆ స్కూళ్ళ ముంగట కూడా ఈ తరగతికి గింత అని చెప్పి ప్రవేశపెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు యూరోపియన్లోని సైప్రస్ లో ఘనంగా నిర్వహించారు. లిమస్పోల్ అనే నగరంలో సైప్రస్ కన్వీనర్ ఏరువా సాయి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఆయన జీవితం యువతకు ఆదర్శప్రాయమని సాయి కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ అభిమానులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని సైప్రస్ దేశంలో బాగా గ్రాండ్ గా అందరి సహకారంతో, వైఎస్ఆర్ గారి అభిమానులు అందరి సహకారంతో సెలబ్రేట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నాకు సహకరించినటువంటి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఈవెంట్ కి ఆర్గనైజర్స్ గా ఉన్నటువంటి గోవింద్ రెడ్డి గాని, నాగార్జున రెడ్డి గాని, సురేష్ గాని, హుస్సేన్ గాని, పేరు పేరున అందరికీ, సుబ్బారెడ్డి గాని, కుమార్ గాని, మణికంఠేశ్వర రెడ్డి గాని, ఓంకార్ గాని, జీవన్ గాని, ఎవరైనా సరే పేరు పేరున అందరికీ చాలా ధన్యవాదాలు. నేను అడగకుండానే మీ అందరూ మీకు సహకరించి నాకు ముందుకొచ్చి మీ వెనక మీరు ముందుండండి బ్రదరు, మీ వెనక మేమున్నాం, మనం అందరం కలిసి చేద్దామని చెప్పి అందరు నాకు చాలా ఉత్సాహంగా ఫోన్లు చేసి హెల్ప్ చేశారు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి. ముందు కూడా రేపు ఈ నెలలో సెప్టెంబర్ 2వ తారీఖు ఈ సంవత్సరంగా వైఎస్ఆర్ గారి వర్ధంతి వచ్చింది. దాని తర్వాత డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వచ్చింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్ లో పోచమ్మ తల్లి దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. గత 2 రోజులుగా అర్చకులు ఉరుమడ్ల కిషన్ శర్మ ఆధ్వర్యంలో హోమం, ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం రోజున బోనాల కార్యక్రమం జరగనుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కొమ్మెర మల్లారెడ్డి, దావు సంపత్ రెడ్డి, దావు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మెర వెంకటరెడ్డి, సంధి మోహన్ రెడ్డి, పిన్నింటి రాజిరెడ్డి, కొమ్మెర చంద్రారెడ్డి, పడాల శ్రీనివాస్ రెడ్డి, కటుకూరి కృష్ణారెడ్డి, ఆసరి శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ ప్రాణ ప్రతిష్ఠ మహామంత్రస్య బ్రహ్మ విష్ణు ముహూర్తకాలే సూర్యాదీనాన్నదాన అత్యంతానుకూల్యనా ఫలసిద్ధిరస్తు. రామకృష్ణ ముహూర్తం నమః, మధువాకరాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం అశ్వమేధాయ నమః, ఓం నరమేధాయ నమః. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి సంజయ్ కుమారుడు బండి భగీరథకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ₹1,00,000 పూచీకత్తుతో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయరాదని, బెదిరించడం లేదా దర్యాప్తుకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఇటీవల ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు తాత్కాలిక బెయిల్ పొందిన బండి భగీరథ్ అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అనుకూలంగా తీర్పును వెలువరించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో స్థానిక సర్పంచ్ తాట్ల తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. గ్రామ శివార్లోని ఊర చెరువు సమీపంలో పెట్టం కిరణ్ అనే రైతు తన ఏక్సాల్ పట్టా భూమిలో అక్రమంగా మట్టిని నింపి ఎత్తు చేయడంతో గ్రామంలోని వర్షపు నీరు చెరువులోకి రాకుండా ఇళ్లలోకి చేరుతోందని ఆందోళన చేపట్టారు. అటుగా వెళుతున్న రైతులకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గతంలో ఫిర్యాదు చేసినా కూడా అధికారులు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎత్తు ఉన్న మట్టిని తరలించి గ్రామంలోని వర్షపు నీరు చెరువులోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను కోరారు. మళ్లీ తెల్లారి ఎమ్మెల్యే ఫోర్స్ తోటో లేక ఇంకేవాళ్ళు అధికార పార్టీ బలంతో నెక్స్ట్ రోజు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ తెల్లారంగా వచ్చిన అధికారులు ఇది మీరు నాటేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదని ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి బట్టిగానే ఫోన్లో మాట్లాడినటువంటి అధికారులు వాళ్ళకు బలం చేకూర్చితే మేము ప్రజలము ఏం చేయలేక ఇవాళ మీ దగ్గరికి వచ్చి మీడియా ముందు మొరబెట్టుకుంటున్నాం. మా ఆస్తి, మా గ్రామానికి సంబంధించిన ఆస్తి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువును కాపాడాలి. దయచేసి ఈ మట్టిని తొలగించి కింద ఎట్లయితుందో అట్లా గ్రామానికి ప్రజలకు అప్పచెప్పాలి. అది అధికారుల బాధ్యత. దయచేసి వీళ్ళ తొవ్వ లేకుండా అయింది. వీళ్ళ భూములు వచ్చే వరదకు మునిగే పరిస్థితి వచ్చింది. వీళ్ళు వ్యవసాయం చేసుకునే రైతులు కూడా మునిగిపోతారు. మా మత్స్యకారులు మొత్తం ఇబ్బంది పాలవుతారు. దయచేసి ఎక్కడ దాకా నీళ్ళు ఉన్నాయనేది గ్రామ ప్రజలందరికీ ఎరికే. ఇవాళ అధికారం ఉంది కదా అని ఇంతమందిని మోసం చేయడం సరికాదు. ఈ అవుతుంది మేము ఈనంగా వచ్చేవాళ్ళం. వెనకటి నుంచి కూడా ఉన్నది తొవ్వ, బండ్లు వచ్చేది, ఎడ్లు వచ్చేది, గొడ్ల కొట్టుకపోయేది, గడ్డి మోపులు గడ్డి కట్టుకొని బండ్లు కట్టుకొని పోయేది. ఆ తొవ్వను ఆక్రమించారు. మాకు పోరాకుండా అయింది మా కథ. అదొకటి. ఇది ఏంటంటే ఈ మోరి సమస్య ఎందుకు అయిందంటే ఈ పక్క రైతు ఇగో ఈ లెవెల్ ఉన్న భూమిని ఆ లెవెల్కు తీసుకెళ్లే వరకు ఆ మోరి నీళ్లు ఊరు నీళ్ళన్నీ ఆగిపోయి ఊర్లకు దాటుతున్నాయి. దాని కారణంగా ఈ సర్పంచ్ గారు ఏం చేసిండు, అక్కంచెలు ఇక్కడ దాకా ఆ మోరి కొట్టవలసి వచ్చింది. ఆయన మోరి కొట్టింది ఇంత, ఈ రైతు చేసిన ఆక్రమణ ఇంత. మాకు తోవ లేకుండా అయిపోయింది. మేము ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాము. మమ్మల్ని కాపాడగలరని కోరుచున్నాం. అసెంబ్లీ దళిత సంక్షేమ కమిటీ చైర్మన్ గా కరీంనగర్ జిల్లాకు చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియమితులయ్యారు. ఇందులో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సత్యంతో పాటు ఆకుల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్లోని పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ మేర్పు దాడులు చేసింది. పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న పైడి సతీష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుల నుండి 10,000 రూపాయల లంచం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గంగాధర డివిజన్లో సతీష్ ఏఈగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.